హాయ్ అండి. మనందరం కూడా ధూపం అనేది వేసుకుంటూ ఉంటాం గదా! ధూపం వేసేటప్పుడు ఫస్ట్ మనం బొగ్గుల్ని రాచేయాలి అంటే కర్పూరం వేసి కానీ, లేదంటే గనక కొబ్బరి పీసు వేసి కానీ వెలిగించడానికి ట్రై చేస్తూ ఉంటామండి. అదే మన చిన్నప్పుడైతే గనక మన అమ్మ వాళ్ళు చక్కగా పొయ్యిల్లో బొగ్గులు తీసుకొచ్చేసి వెంటనే ధూపం వేసేసేవాళ్ళు. మనకెప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ధూపం వేసేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కుదరదు కదండీ! దానికోసమే మనం ఈజీగా ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి. ఇలాంటి గరిటెలు గన మీ దగ్గర ఉన్నాయనుకోండి, తీసుకొని దాని మీద బొగ్గుల్ని వేసేసుకున్న తర్వాత మీరు స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని 2 మినిట్స్ దాని మీద ఉంటే చాలండి. 2 మినిట్స్‌కి అవి చక్కగా రాజుకుంటాయన్నమాట. రాజుకున్న తర్వాత వాటిలిని తీసి మళ్ళీ దీనిలో వేసేసుకొని ఇలా 2 ఆర్ 3 టైమ్స్ మీరు ఊదుకున్నారు అంటే గనక అవి బాగా రాజుకుంటాయి. ఇప్పుడు మనం దాంట్లో సాంబ్రాణి పొడిని వేసేసుకుంటే మంచిగా మొత్తం కూడా పొగనేది వచ్చేస్తుందండి. చూడండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చనమాట. మనం చక్కగా ఇల్లంతా వేసుకోవచ్చు. మన పిల్లలకి పెట్టుకోవచ్చు. అలాగే దేవుడికి కూడా పెట్టొచ్చు. మీకు దేనికి అవసరమున్నా కానీ ఇలాగే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది తప్పకుండా ట్రై చేయండండి. ఇది నచ్చితే గనక నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.